ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని జెడ్పీటీసీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తరపున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రిటైనింగ్ వాల్కు నిర్మాణానికి కేటాయించినటువంటి సొమ్మంతా దేవినేని అవినాష్ తన అకౌంట్లో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటున్న గద్దె అనురాధతో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారి తరపున ఓట్లను అభ్యర్థించడానికి అయితే గద్దె అనురాధ గారు అయితే విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో అయితే గద్దె అనురాధ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం సమయం చూస్తుంటే 12 గంటలు అవుతుంది. ఏ పార్టీలో ఏ నాయకులు కూడా ఇంత మండు టెండర్లో ప్రచారాలకి రావట్లా, మీకేంటి అంత ధైర్యం ధీమా? మాకు ప్రజలిచ్చిన ఉత్సాహం ఇదంతా కూడా. ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అనేది అఖండ విజయం సాధిస్తుందని చెప్పి ఒక్కొక్కరు చెప్తా ఉంటే మాకు ఉత్సాహం మరింత పెరిగి మాకు ఎండ కూడా లెక్క చేయని ఉత్సాహంతో మేము తిరగలుగుతున్నామని మేము భావిస్తూ ఉన్నాం. మేడం చూసినట్లయితే ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? పోటీనా ఉంది. తూర్పు నియోజకవర్గం నుండి ఇటు దేవినేని అవినాష్ కూడా రోజుకొక వ్యాఖ్య ప్రచారాల్లో గద్దె రామ్మోహన్ రావు గారిని టార్గెట్ చేస్తూ ప్రతిరోజు ఒక్కొక్క వ్యాఖ్యలు చేస్తున్నారు. 2000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమ పనులు కూడా చేశాను అంటూ చెప్తున్నారు. రిటర్నింగ్ వాల్ అనేది మరి గద్దె రామ్మోహన్ రావు గారు ఇన్నేళ్ళు హయాంలో ఉంటే ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు. రిటైనింగ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆయన 1కి 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చి ఆ వరద నీటిలో ప్రజలు పడే ఇబ్బందుల్ని చూడటం, అంతేకాకుండా అంతకుముందు 5-10 సంవత్సరాలుగా మరి రామ్మోహన్ గారు ఒక ధర్నాలు నిర్వహించటం, రకరకాలైన ఉద్యమాలు చేయటం మూలంగా మరి ఆ రోజున 2014-19 సంవత్సరాల మధ్యలో ఏర్పాటైంది ఆ రిటైనింగ్ వాల్ అనేది. మరి వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అనే దానికి సమాధానం మేము చెప్పలేం. కానీ మరి మనం అయితే దాన్ని 2.5 కిలోమీటర్లు పైగా దాన్ని నిర్మాణం చేయగానే మరి మిగిలింది పూర్తి చేసేలోపు గవర్నమెంట్ మారటం అనేది జరిగింది. మరి అప్పుడు ఈ గవర్నమెంట్ మారగానే మొట్టమొదటిసారిగా మంత్రులు వచ్చి మనం ఏదైతే గోడ కట్టామో అక్కడ కృష్ణానది కరకట్ట మరి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశామో ఆ గోడ మీద వాళ్ళు ఎక్కి ఆ నిర్మాణాన్ని చూసి మరి మళ్ళీ చాలా రోజులు మాట్లాడని సందర్భాలు కూడా చూసాం. అప్పుడు కూడా మనం మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి దాన్ని పూర్తి చేయాలి, మళ్ళీ వరదలు వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మనం ధర్నాలు చేస్తేనే ఆ చివరి కొంత గోడను వాళ్ళు కట్టి మొత్తం నిర్మాణం తామే నిర్మించినట్లుగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం ప్రతినిత్యం చూస్తున్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. నేను 99% పూర్తి చేశాను నా మేనిఫెస్టోలో అని ఎలా చెప్తా ఉన్నారో వీళ్ళ మాటలు మరి అలాగే ఉంటాయి. ఆవు మరి చేలో మేస్తే దూడ ఎక్కడ గట్టును మేస్తుందా అని ఒక సామెతలాగా మరి అక్కడ వాళ్ళ లీడరే అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతూ ఉంటే వీళ్ళ అబద్ధాలు చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏం పడవసలా. ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరేం కట్టారో తెలుసు, ఎవరు రోడ్లు వేశారు, ఎవరు కొండల మీద మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రజలందరికీ మంచినీళ్ళు ఇచ్చారో అక్కడ తాగే ప్రజలకి తెలుసు. మరి ఇవాళ మీరు కాకమ్మ కథలు చెప్తే విని మోసపోవటానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలంతా ఇవాళ తెలుగుదేశం కూటమికి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. మ్యామ్ ముఖ్యంగా చూసినట్లయితే ఫెన్షన్స్ యొక్క తారుమారు పరిస్థితి అంటే ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి, ఎప్పుడూ లేదు ఇంత తారుమారైనటువంటి పరిస్థితి. కొంతమంది వృద్ధులు కూడా మళ్ళీ ఈ 3 రోజుల్లో కొంతమంది 1-2 వృద్ధులు కూడా ఎండని తాళలేక బీపీ షుగర్లు కూడా లో అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఫెన్షన్ అనగానే ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది అనుకోవచ్చు ఏపీలో? పింఛను ఇది కేవలం కారణం పింఛను అని మీరు మాట్లాడుతున్నారు, కానీ శవ రాజకీయాలు చేయటం ఆయనకి ముందు నుంచే అలవాటు. మరి అందరికీ తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు అనేది ఎంత అలవాటుగా వచ్చిందంటే మరి అంతకుముందు బాబాయి హత్యను కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడి ఒక ఎలక్షన్ నడిపేసిన సందర్భం మనం చూసాం. కోడికత్తి కేసు చూసాం.
ఇలాంటి ఏదో ఒక కారణాన్ని చూపించి మొన్న కూడా ఒక గులకరాయి కేసు గులకరాయితో మరి కొట్టారని చెప్పి ఆ రకంగా ఓట్లు వేయించుకుందామని మొన్న ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం కూడా పారలేదు. చివరికి పాపం మరి అవ్వాతాతలని నోటితో పలుకుతూ మరి వికృతమైన ఆనందాన్ని పొందుతున్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ వాళ్ళు దొరికిపోయారు ఇతని చేతిలో. మరి ఏదైతే మరి వాలంటీర్లు ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి పింఛన్ అందే పరిస్థితుల్లో వాలంటీర్లు అనేది ఉద్యోగుల కిందకి రారు అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషను వాళ్ళని పక్కన పెట్టమని ఇచ్చింది. అయితే మీకు సిబ్బంది లేరా? అసలు గవర్నమెంట్ మీది కాదా? మీరు ముఖ్యమంత్రి కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి సచివాలయ సిబ్బంది ఈ రోజున ఒక్క పూట పనిచేస్తే మొత్తం అందరికీ వృద్ధులందరికీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి పింఛన్లు చేరతాయి. కానీ ఇతను చేర్చకుండా ఈ నాటకాలు ఆడే కారణం ప్రజలందరికీ కూడా ఇప్పటికే తెలిసిపోయింది. మేము ఎవరైతే పింఛన్దారులు ఉన్నామో వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మా పింఛన్ ఇంకా జారలేదు, మరి ఇవాళ బ్యాంకుల్లో వేస్తామని బ్యాంకులో కూడా వేయని సందర్భం ఉంది. దీనికి కారణం కూడా మరి బాబు గారిని తిట్టించాలని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఒక పాశవికమైన ఆట. మ్యామ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వచ్చు, అక్రమ ఇసుక రవాణాన్ని నిలిపివేయాలంటూ కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. అలాగే ముస్లిం రిజర్వేషన్స్ పైన. సో ఈ ఓవరాల్గా అంత రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ కక్షపూరితంగానే ఇవన్నీ టార్గెట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఇది అసలు ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అనేది ఈ రోజున పాస్ పుస్తకాల మీద అతని ఫోటో ఉంటేనే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటిది ఈ రోజున అసలు డాక్యుమెంటే మనకి, ఒరిజినల్ డాక్యుమెంటే మనకి ఇవ్వరు. మన ఆస్తి పత్రాలు మన దగ్గర ఉండవు. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొరపాటున వస్తే మా ఆస్తులన్నీ కూడా అతను చేజిక్కించుకోవటానికే ఈ ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అనేది తీసుకొచ్చారనేది వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఎవ్వరూ కూడా ఏ ఒక్కరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితిలో లేరు. ఒక సెంటో, ఒక కుంటో, ఒక ఎకరమో ఏ భూమి ఉన్నా సరే వాళ్ళకి జీవనాధారం అదే. అది కూడా వాళ్ళ దగ్గర లేకుండా చేయటానికే ఇతను చేసిన ఈ పన్నాగాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన మరి ఏదైతే ఎన్నో రకాలుగా వాళ్ళ మసీదులు వాటన్నిటికీ కూడా ఆ రోజున దానిలో పనిచేసే ఏమంటారు, మనం పూజారులు అంటాం వాళ్ళని, ఇమాములు తర్వాత మౌజిమ్స్ అంటారు. వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ లేదు వాళ్ళకి జీతాలు, వాళ్ళ ప్రతి నెల కూడా జీతాలు కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళ పండగలకి రంజాన్ కానుకలు ఇవన్నీ కూడా, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అదేవిధంగా హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయటం, మరి దానికి ఒక దీన్ని కేటాయించటం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఈ విధంగా ముస్లిం మైనారిటీస్కి రాబోయే రోజుల్లో 50 సంవత్సరాలకే పింఛను కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రకంగా గతంలో మనం ముస్లింలకి అండగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సౌలభ్యాలు కలుగజేస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో కూడా ఇవ్వటం జరిగింది. 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ అదే పాట పాడుతూ ఉన్నారు. మరి ఏదైతే మరి 2 బిడ్డల్ని చదివిస్తానని చెప్పి ఆడబిడ్డలకి న్యాయం చేస్తానని చెప్పిన ఇతను మరి కేవలం ఒక్కరికే, అంటే జనరల్గా ఎవరైనా ఒక ఆడబిడ్డ మగబిడ్డ ఉంటే ఒక్కళ్ళని అన్నప్పుడు మగబిడ్డకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఆడపిల్లని నువ్వు పనికి పంపమనే కదా అతను చేసిన పని. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే 2 బిడ్డలైనా 3 బిడ్డలైనా మేము చదువు చెప్పిస్తాం, 15,000 అకౌంట్లో వేస్తాము అని అంటే అక్కడ జరిగేది ఆడబిడ్డకి న్యాయం జరుగుతుంది. ఆ విధంగా ఆడబిడ్డలకి న్యాయం చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా వీళ్ళు వాళ్ళు అనే అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం కూటమికే ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. వంగవీటి రంగా కుటుంబానికి అన్యాయం జరిగింది అన్న వాళ్ళు ఈరోజు ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు బాబు గారు కూడా. వంగవీటి మోహన్ రంగా గారు
రాష్ట్రం మొత్తానికే కాదు దేశానికి కూడా ఒక మంచి అంటే అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ఒక మంచి నాయకుడిగా ప్రజలందరూ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక వ్యక్తి. అటువంటి రంగా గారి కుమారుడుగా రాధా గారికి ఎప్పటికీ అన్ని వర్గాల అందరూ కూడా మళ్ళీ ప్రాధాన్యత ఇస్తారు, అన్ని పార్టీలు కూడా. కానీ ఈ రోజున మన తెలుగుదేశం పార్టీలో ఆయన రాధా గారు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవాలని ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారం చేయటం మనం అందరం చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా వాటన్నింటికి మించి ఈ రోజున ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని కూడా మరి వారి తల్లి రత్నకుమారి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఆవిడ శాసనసభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా రాధా గారు కూడా శాసనసభ్యులుగా పనిచేసిన సందర్భం ఉంది. ఆ రకంగా మిగిలిన ప్రాంతాల కంటే కూడా మన ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో ఆయన మీద చాలా అభిమానం ఉంది ప్రజలందరికీ. ఆ రకంగా ఈ రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇవాళ వెల్లువలా వస్తారు. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే ముఖ్యంగా రామ్మోహన్ రావు గారి యొక్క గెలుపుకి మద్దతుగా ఆయన ఓట్లను అభ్యర్థించడానికైతే ప్రచారాలను ఏ విధంగా చేస్తున్నారో కూడా చూస్తున్నాము. ఇంటికి గడప గడపకు కూడా వెళ్ళి అంటే చాలా మటుకు ఇది చాలా అరుదు అనే చెప్పాలి. ప్రతి ఇంటిలో ఎన్ని ఫ్లోర్స్ ఉంటే అన్ని ఫ్లోర్స్కి కూడా వెళ్ళి మరి ప్రచారాలు చేయడం అనేది చాలా అరుదు. బట్ ఈ యొక్క పూర్తి గ్రేస్ అనేది ఒక గద్దె అనురాధ గారికే దక్కిందనే చెప్పాలి. సో ఓవరాల్గా మాత్రం తాజా పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నా ఎన్డీఏ కూటమియే అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నానితో భవానీ, సిటీ 24/7 విజయవాడ నుండి.